అండ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చైతన్య శ్రీ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఇక్కడ దాకా పెట్టాను కదండి, అక్కడ ఫుడ్ తిని బయటకు వచ్చేసామని. ఫుడ్ ఎలా ఉందో చెప్పలేదు కదా, ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెజ్ అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతి కొండ మీద ప్లాస్టిక్ అసలు ఎలా చేయరండి, ఓన్లీ స్టీల్ కానీ లేదా గాజు కానీ యూస్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కూడా మనం ప్లాస్టిక్ తెచ్చుకోవడానికి లేదు, ఓన్లీ గాజువే అమ్ముతున్నారు. ఆల్రెడీ ఇక్కడ అమ్మాయి కూడా గాజు బాటిల్స్, అందరూ క్యారీ చేసే కూడా గాజు సీసాలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎవరు అనుకోకుండా ప్లాస్టిక్ తెచ్చుకుంటున్నారు కదా, స్టీల్ ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ అవైలబిలిటీని బట్టి గాజువి పెట్టారనమాట. మేమైతే భోజనం తిన్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్తూ ఇక్కడ తెలిసిన అన్నయ్య వాళ్ళకి మమ్మల్ని అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట దర్శనానికి. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, వాళ్ళు ఉండడం వల్లనే మాకు తిరుపతిలో ప్రతిసారి కూడా దర్శనం కానీ ఇంకా ఇతర అన్నీ కూడా చాలా ఈజీగా అవుతుందని. ముందు బండి మీద చూసారు కదా, చైతన్యను వేరే అన్నయ్య ఉన్నారనమాట. సో ఇక్కడికైతే పోగులు కుట్టించుకోవడానికి వచ్చేసాం మేము. పోగులు కుట్టించుకొని దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నైనశ్రీకి చైతన్యకి కూడా కుట్టించాలి. చైతన్యకి ఏమైందంటే, చైతన్యకి 5th ఇయర్ ఉన్నప్పుడు కార్డు ఇక్కడికే వచ్చి కుట్టించామన్నమాట. అది ఊడిపోయింది 1 month ముందా. మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం కాబట్టి అది నేను ఇక్కడ లోకల్లో కుట్టించకుండా అలా ఉంచాను. సో అది ఒకటి ఉంది. చైతన్యకి నైనశ్రీకి కూడా పోగులు నార్మల్గా పోగులు కుట్టిస్తాము. ఇంత ఎర్లీగా మేము కుట్టించాలనుకుంటున్నామంటే, 9th monthలో అయితే మాకు తొందరగా మానిపోతుంది, అంటే నొప్పి తెలీదు, మానుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళు చెవులు పెట్టి నొప్పి కలుగుతుంది అని చెప్పి పీకకుండా ఉంటారు, అది ఎక్కువ పెరగకుండా ఉంటుంది అని చెప్పి మేము త్వరగా కుట్టించేద్దామని అనుకున్నాను. అసలు నేను యాక్చువల్గా చైతన్యకి 5th ఇయర్లో కుట్టించినప్పుడు మొక్కుకుంది కూడా 9వ నెలనే మొక్కుకున్నాను. ఇక్కడ ఎందుకు ఇంత ఫ్రీగా ఉంది అంటే, ఇప్పుడు బ్రేక్ అనమాట, వాళ్ళ షిఫ్ట్ అయిపోయి ఇంకొకళ్ళ జాయిన్ అవుతున్నారనమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారండి. కానీ కుట్టే ఆచారి వాళ్ళు మాత్రం ఆచారికి వాళ్ళకి ఇంతని ఇస్తారు అంట. ఇంతని మేము అనుకోలేదండి. లాస్ట్ టైం చైతన్యకి ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వలేదు, మాకు తోచినంత మేము ఇచ్చాము అంటే ఎంతని ఇవ్వబోతుంటే 300 ఒక కొత్త టవల్ తీసుకెళ్ళాను నేను. మా అక్క చెప్పింది అనమాట నాకు ఇంత అని చెప్పి, అంటే ఇలా కావాలన్నారు అంటే. చైతన్యకి అసలు తీసుకోలేదు కదా అని చెప్పి మేము వెళ్ళాము, ఆమె తీసుకోలేదనమాట, యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు అనిపించింది టికెట్ తీసుకున్నాము, వాళ్ళకి సాలరీలు వస్తున్నాయి, అయినా కానీ ఇలా పైన అమౌంట్స్ వాళ్ళకి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి మేము ఇవ్వదలుచుకోలేదు. అందుకని ఇవ్వాలనుకున్న అమౌంట్ హుండీలో వేసేసామన్నమాట దేవుడికి. అదైతే పోగులు కుట్టించుకున్న తర్వాత నైనశ్రీ కొంచెం ఏడ్చింది, బాగా కాదు మామూలుగా ఏడ్చింది. ఇంకా బయలుదేరిపోయాం అనమాట దర్శనానికి. మేము వచ్చేసి శుభదం దర్శనానికి వెళ్తున్నాం అనమాట. నేను డీటెయిల్స్ ఎలా వెళ్ళాము ఏంటి అనేది మరొక వీడియోలో ఓన్లీ దానికి సంబంధించింది మాత్రమే చెప్తాను. ఇక్కడైతే దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఇదంతా వచ్చేసి మడి వీధులు అనమాట. మడి వీధులు అంటే స్వామివారిని వచ్చి వాళ్ళకి ఇలా వీధుల్లో తిప్పకుండా ఇలా ఇక్కడే ఇన్ని వీధులు అని చెప్పి తిప్పుతారనమాట. సో ఇటు నుంచి అయితే మేము వెళ్ళిపోయాము. ఇది దర్శనం నుంచి వచ్చిన తర్వాత. అంటే చైతన్యకి మేము బయలుదేరినప్పుడు చైతన్యకి అసలు బాగాలేదు, ఇంట్లో కూడా చిన్న గొడవలు. సో ఇంత మైండ్ అప్సెట్తో వెళ్ళాం. కానీ దర్శనం అయితే నాకు 2 సార్లు అయిందనమాట. క్యూలో నుంచున్నప్పుడు నాకు నైనశ్రీ నేను పొట్టిగా ఉండటం వల్ల కొంచెం ఊపిరి ఆడకుండా ఉంటుందని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చానమాట, హైట్ ఉంటారు అని చెప్పి. సో నేను చైతన్య కొంచెం ముందు వెళ్ళాము, మా హస్బెండ్ వెనక వచ్చారనమాట. సో మేము ముందు వెళ్ళిపోవడం వల్ల ఒకసారి చూసానే అండి, పిల్ల ఉండిపోయింది వెనకాలని చెప్పి వెంటనే వెనక్కి తిరిగాను నేను. మళ్ళీ ఇంతో పాటు కలిసి వచ్చి 1 నిమిషం, అంటే అందరితో పాటు చూసుకునే 1 నిమిషం దర్శనం కాకుండా నాకు ఎక్కువగా 2 సార్లు దర్శనం అయిందనమాట. సో అప్పుడు అనిపించింది, ఎన్ని పరీక్షలు పెట్టినా దేవుడు మంచిగా దర్శనం ఇచ్చాడు. మళ్ళీ నేను దగ్గరికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఇంత దూరం వచ్చినందుకు మంచిగా దర్శనం చేయించావు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన హ్యాపీనెస్ కన్నా కూడా ఇంకా డబుల్ హ్యాపీనెస్తో మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటామని చెప్పి ఇలా బయటకు వచ్చేసామన్నమాట. నా హస్బెండ్ వచ్చేసి లడ్లు తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇంకా తిరిగి ఉండడం వల్ల ఓపిక లేక ఇక్కడ కూర్చోబెట్టేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళకి దర్శనం అయిపోయి మా కోసం వెయిట్ చేస్తున్నారు. లడ్లు తీసుకొని మేము వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియో నేను ఇంకొకటి కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.